భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజ్భవన్ కు ర్యాలీగా బయలుదేరిన సిపిఐ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. విజయవాడలో సిపిఐ నేతలు జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి బందరు రోడ్డును దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సిపిఐ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మనం చూస్తున్నాం, అటు విశాఖలో కూడా భారీ జైలు భరో కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టారు. భూ సవరణ బిల్లు ప్రజలకు ఆమోదయోగ్యం కాదని బిల్లును వ్యతిరేకించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే ముందుగానే పోలీసులు కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారాలను మూసివేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీగా వచ్చిన సిపిఎం కార్యకర్తలు నినాదాలతో మారుమోగించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కార్యాలయంలోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మహిళా కార్యకర్తలు ఏకంగా గేట్లెక్కేయడంతో పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులు కార్యకర్తలను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. జైలు భరో కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సిపిఐ నేతలు కార్యకర్తలు బైఠాయించారు. భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా సిపిఐ నాయకురాలు అరుణ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.